చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీలో పండుగ వాతావరణంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని టీడీపీ నేతలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు పెన్షన్లను పెంచారని టీడీపీ నేత డాక్టర్ సురేష్ బాబు అన్నారు. సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. పెన్షన్ల లబ్ధిదారులకు నగదును అందజేసి స్వీట్లు పంచిపెట్టారు. గడప వద్దకే వెళ్లి పెన్షన్ అందజేశారు. ఈ సందర్భంగా టీడీపీ నేత డాక్టర్ సురేష్ బాబు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అవ్వతాతలకు, వితంతు మహిళలకు తదితరులకు పెంచిన పెన్షన్ నగదు 7,000 రూపాయలను అందిస్తున్నారని, పెన్షన్ లబ్ధిదారులు ఆనందంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు గోపీనాథ్, దళిత నాయకుడు, కౌన్సిలర్ అభ్యర్థి, మాజీ కోఆప్షన్ నెంబర్, వికలాంగుల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ పోతానే అందరినీ కేరళ వచ్చేస్తాను రాజకీయ పడ్డ ఎక్కిటేనికి ప్రసాద్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం లోకేష్ గారి నాయకత్వం నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. కుప్పం నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం. ప్రత్యేకంగా కొత్తపేట గ్రామస్తులందరికీ పేరు పేరున మీ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, చెప్పిన మాట ప్రకారం, ఇచ్చిన మాట ప్రకారం ఎన్డీఏ ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈరోజు నెరవేర్చిన 5 హామీల్లో మొట్టమొదటిది ప్రతి ఒక్క పెన్షన్దారుడికి 3,000 నుంచి ఒకేసారి 4,000 చేస్తూ గత 3 నెలలది 1,000 రూపాయలు కలుపుతూ 7,000 రూపాయల డబ్బులు నగదును ఈరోజు ప్రతి అవ్వాతాతకు ఇవ్వడం జరుగుతోంది. దాంతో భాగంగా ఈరోజు కొత్తపేటకు వచ్చాం. ఇక్కడున్న అవ్వాతాతలందరూ చాలా సంతోషంగా, ఒక పండగ వాతావరణంతో వాళ్ళందరూ కూడా 7,000 రూపాయలు తీసుకుంటూ చాలా సంతోషంగా ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మొదటి హామీని నెరవేరుస్తూ ఇంకా మిగతా 4 హామీల మొదటి సంతకాలు పెట్టి అందులో చాలా వరకు ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని ప్రజలందరూ గట్టిగా బలపరచాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. ఏ విధంగా అయితే గత ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేసిందో, నారా చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇంటింటికి పెన్షన్ కార్యక్రమం చేయరని చెప్పి వాళ్ళు చెప్పిన తప్పుడు ప్రచారాన్ని పటాపంచలు చేస్తూ ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రతి ఇంటికి వాళ్ళ దగ్గరికే వెళ్లి సచివాలయ సిబ్బంది ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు 7,000 రూపాయలు నగదు ఇవ్వడమే కాకుండా ప్రతి నెల ఏ విధంగా అయితే గతంలో ఏ విధంగా అయితే ప్రతి ఇంటిలో పెన్షన్ ఇచ్చేవాళ్ళో దానికంటే గొప్పగా, దానికంటే చక్కగా ఈ నెల నుంచి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి వెళ్లి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పెన్షన్ తీసుకుంటున్నటువంటి అవ్వాతాతలకైతేనేమి, వికలాంగులకైతేనేమి, విడోలకైతేనేమి, అదేవిధంగా హెల్త్ బాగలేకుండా ఇంట్లో ఉన్న వారికి అయితేనేమి చంద్రబాబు నాయుడు ఏ విధంగా ప్రకటించారో అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి చెప్పిన విధంగా ప్రతి ఒక్కరికి కూడా 7,000 రూపాయలు అంటే 3 నెలలు కలిపి ఇస్తున్నటువంటి కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు కుప్పంలో మన కుప్పం, కొత్తపేట, కూర్మాయపురం, మరి ఇందిరా కాలనీ అందరూ కలిసి కుప్పం, కొత్తపేటను ప్రజలందరూ కలిసి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఎలా ఉంటుంది అని చూపించే విధంగా ఈరోజు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు సంతోషంగా అవ్వాతాతలైతేనేమి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పెన్షన్దారులు ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు మాటిచ్చారో ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి స్వయంగా మా నాయకులు, అదేవిధంగా కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ అభిమానులు అందరూ కలిసి ఎంతో సంతోష వాతావరణంలో, పండుగ వాతావరణంలో దీన్ని మేము చేస్తున్నాం. అదేవిధంగా ప్రతి ఇంటికి వెళ్ళి ఇవ్వడం కూడా జరుగుతుంది.